పునర్జన్మలుంటాయా అంటే మనలోని చాలామంది అబద్ధాలంటూ కొట్టిపడేస్తారు. కానీ ఈ భూమండలం మీద ఎక్కడో ఒక చోట విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలకు అందని విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో పునర్జన్మలు కూడా ఉన్నాయని కొన్ని ఉదంతాలను బట్టి అర్థమవుతుంది. మధ్యప్రదేశ్లో ఓ బాలుడు ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం చనిపోయి మళ్ళీ జన్మించి తన గత జన్మ తాలూకు అన్ని విషయాలను చెప్పడం సంచలనం రేపుతోంది. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో బంబాడా గ్రామానికి చెందిన సుధాకర్ చౌదరి, వినీత దంపతులకు సూర్యావత్ అనే 13 ఏళ్ల కుమారుడున్నాడు. సుధాకర్ చౌదరి స్థానికంగా ఓ వ్యాపారస్తుడు. అయితే సూర్యవ్రత్కి ఊహ తెలిసినప్పటి నుంచి నింబాపూర్ అనే గ్రామం గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. తన తల్లిదండ్రులు అనిత గోవింద్ సింగ్ అని, తన పేరు యోగేష్ అని, తాను ఒక యాక్సిడెంట్లో చనిపోయానని చెప్పేవాడు. ఓ రోజు అతను చెప్పే విషయాలను నిజమో కాదో నిర్ధారించుకునేందుకు తల్లి వినీత కుమారుడితో కలిసి నింబాపూర్ వెళ్ళింది. గత జన్మలో తాను ఆ ఊర్లో ఎవరికి జన్మించింది, తన ఇల్లు, ఇలా అన్ని వివరాలు చెప్పటమే కాదు, గత జన్మలో తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలుసుకుని వాళ్ళకి తానెవరో చెప్పాడు. 1986 ఏప్రిల్ 5న నింబాపూర్లో యోగేష్ అనే తమ కుమారుడు ట్రాక్టర్ ప్రమాదంలో మరణించింది నిజమేనని అనితా గోవింద్ సింగ్ చెప్పేసరికి ఆశ్చర్యపోవటం వినీత వంతైంది. సూర్యవ్రత్ చెప్పింది నిజమేనని, గత జన్మలో అతడే యోగేష్ అని కన్ఫర్మ్ చేసుకుంది. గత జన్మ జ్ఞాపకాలను పూసగుచ్చినట్టు చెప్తున్న సూర్యవ్రత్ని చూసి తల్లి అనిత, బాబాయ్ చరణ్ సింగ్లు గుర్తుపట్టి కన్నీటి పర్యంతమయ్యారు. యోగేష్ బాల్యానికి సంబంధించి అన్ని సంగతులు సూర్యవ్రత్ నోటి వెంట విన్నవాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఈ ఉదంతం చర్చనీయాంశమైంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.